హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి సాటర్డే, ఫిబ్రవరి 10th 2024 అనమాట. సో ఇవాళ నాకు వీక్ ఆఫ్, నేను ఖాళీగానే ఉంటాను ఇంట్లో. సో నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ పాలు అనేది కాగబెడుతున్నానండి. నేను వీక్లీ వన్స్ మా మదర్ వాళ్ళ ఇంట్లోంచి పాలు అనేవి తెచ్చుకుంటాను కదా, అవి అయితే అయిపోయినాయి ఫ్రైడేతో. సో ఇవాళ నేను ప్యాకెట్ పాలు అనేవి మరగబెడుతున్నాను. సో నేను ఇక్కడ పాలు మొత్తం ఒకేసారి కాగబెట్టి పక్కన పెట్టేస్తానండి. నెక్స్ట్ నేను ఇది నాకు ఎంత కావాలో అంత యూస్ చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను రైస్ అనేది కడిగి పెట్టేస్తున్నాను. ఇది మార్నింగే చేసేస్తున్నానండి. ఇవాళ టిఫిన్స్ అనేవి నేనేం కుక్ చేయట్లేదు, బయట నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. ఎందుకంటే నేను లేచేసరికి 8:30 అయిపోయింది. ఇంట్లో ఇంకా ఇడ్లీ పిండి అవి ఏమీ లేవన్నమాట. అందుకే సో నేను త్వరగా రైస్ కర్రీ అనేది కుక్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే రైస్ అనేది కడిగి పెట్టేస్తాను. ఫస్ట్ నేను ఇది రైస్ అనేది కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి. ఇవాళ నేను వచ్చి గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా. ఇది గోంగూర అనేది మొన్న మండే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే తెచ్చానండి. బట్ ఏంటంటే ఇంకా నేను కుక్ చేసేదానికి టైం సరిపోలేదు. ఇవాళ కొంచెం నాకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు పప్పు గోంగూర అయితే చేస్తాను. రైస్ని అయితే వాటర్తో 2 times బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత నేను మళ్ళీ నార్మల్ వాటర్ పోసి దానికి ఎసరు అనేది వేస్తాను. అండ్ ఇక్కడ నేను మా ఇద్దరికే కుక్ చేస్తున్నాను అనమాట. ఇది మాకు ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా ఇదే రైస్ అనేది ఉండిపోతూ ఉంటుందండి. ఇంకా అదే తినేస్తూ ఉంటాం, అంతేగాని రైస్ అయితే వేస్ట్ చేయం. నాకు ఇంకా క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా తెలియట్లేదండి, ఎందుకంటే మా హస్బెండ్ ఒకసారి లంచ్కి వస్తారు, ఒకసారి రారనమాట. సో దట్ నాకు ఎలా క్వాంటిటీ మెజర్ చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇంక ఇలాగ ఒక గ్లాస్ అనేది వేస్తూ ఉంటాను. కొన్ని టైమ్స్ ఇదే ఈవినింగ్ కూడా సరిపోతుంది. ఇక్కడ రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ అనేది అంటించేస్తున్నానండి. ఇంకా రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది. మనకి ఇది ఒక 20 minutes అంతా కుక్ అయిపోతుంది. జనరల్గా అయితే నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తాను, బట్ ఇవాళ టిఫిన్ సెక్షన్ ఏం లేదు కాబట్టి కొంచెం త్వరగా లంచ్ అనేది ప్రిపేర్ చేస్తే తినేసి బయటకు వెళ్ళే వర్క్ ఉందనమాట. అందుకే నేను ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. అంట్లు అనేవి నేను నైటే క్లీన్ చేసి నిద్రపోతానండి. మళ్ళీ మార్నింగ్ నాకు హడావిడిగా ఉంటుంది. నేను వర్క్ ఫినిష్ చేసుకుని ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేస్తానో నాకు తెలియదు కాబట్టి నేను మ్యాక్సిమం ఈవినింగే గిన్నెలు అనేవి క్లీన్ చేసుకుని పడుకుంటాను. ఇక్కడ అన్నం అయితే పొంగు కూడా వచ్చేసింది. ఇంకొక 10 minutesలో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది. సో నేను దీన్ని వార్చి పక్కన పెట్టేసి ఇంకా నేను గోంగూర పప్పుకి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అండ్ మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నేను సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అనేవి తెలుపుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇంకా నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, జిఆర్టీలో గోల్డ్ అనేది ఎలా ఉంటుందని నాకు ఒక కమెంట్ వచ్చింది. సిస్టర్, నేను ఇప్పటి వరకు అయితే జిఆర్టీలో అనేది పర్చేస్ చేయలేదు. మేము ఉండేది ప్రాపర్ రాజమండ్రి. సో రాజమండ్రిలో బ్రాంచ్ అనేది కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే నేను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చేదాన్ని, బట్ లేదండి. నాకైతే సరిగా దానికోసం ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. నాకు ఒకవేళ ఫర్దర్గా ఎప్పుడైనా తెలిస్తే మీకు నేను ఇన్ఫామ్ అనేది చేస్తాను, వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండి. అండ్ కామెంట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది. నేను దీన్ని మేము గంజి వార్చిన తర్వాత ఒకసారి గ్యాస్ మీద అనేది రైస్ అనేది పెట్టుకుంటామండి. దానిలో ఇంకా ఏమైనా చెమ్మగా ఉంటే కనుక అదంతా లాగేస్తుందని. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అనేవారు పూజని చేసేసారండి. అది నేను ఫస్ట్ క్లిప్ తీయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ రైస్ కుక్ చేసిన తర్వాత కొంచెంగా పడుతుంది కదా రైస్ మెతుకులు, అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్ మీద ఏంటంటే గ్లాస్ దాని మీద ఏమైనా పడినా జిడ్డుగా అలా అయిపోతుంది. సో అందుకే ఏదైనా ఐటెం కుక్ చేసిన వెంటనే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నేను పప్పు అనేది ఉడకబెట్టేస్తున్నాను.
సో మీ ఇద్దరమే కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. అండ్ ఇక్కడ నేను కందిపప్పుతో చేస్తున్నాను. చాలామంది పెసరపప్పుతో కూడా చేస్తారు, బట్ మాకు కందిపప్పుతోనే ఇష్టం. అందుకే నేను కందిపప్పుని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి దీనిలో పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టిన తర్వాత అప్పుడు గోంగూర అనేది వేసుకుంటాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ ఏంటంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుందండి. ఒకసారి మనం కనుక గోంగూర వేసిన తర్వాత ఆ పుల్లదనానికి పప్పు అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకే మ్యాక్సిమం 50% పప్పు ఉడికిపోయిన తర్వాత గోంగూర అనేది వేసుకుంటే అది ఇది ఈక్వల్గా ఉడుకుతాయి. ఆకు కూడా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, దట్టు పులుపుగా ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ నేను పప్పునైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. 2-3 సార్లు క్లీన్ చేసుకుని తర్వాత మంచి వాటర్లో వేసి పొయ్యి మీద పెట్టేస్తాను. అంతలోకి అది ఉడుకుతూ ఉంటుంది. సో సాటర్డే నేను చెప్పినట్టుగానే నేను ఎక్కువ వర్క్స్ అనేవి పెట్టుకోనండి. నాకున్న 2 డేస్ మంచిగా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను 2-3 కర్రీస్ ఏమి కుక్ చేసి టైం అనేది వేస్ట్ చేసుకోను. ఇది ఒక్కటే కర్రీ ఇవాళ. రైస్ ఆల్రెడీ కుక్ చేస్తాను కాబట్టి పప్పు గోంగూరతో ఇవాళ మేము లంచ్ అనేది తింటాం. అండ్ ఇక్కడ వాటర్ అనేది వేస్తాను. ఇది సగం బాయిల్ అవ్వడానికి అనమాట, అంటే 50% ఉడకడానికి ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా వాటర్ కావాలి అంటే కనుక నేను మధ్యలో యాడ్ చేసుకుంటాను. అండ్ ఇదే వాటర్లో పసుపు కూడా వేసేసాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పొంగు అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకైతే ఇవాళ ఫ్లాప్ అయిందండి, మొత్తం పొంగిపోయింది. గ్యాస్ మీద అంతా పడిపోయింది. నేను తుడుచుకోవడానికి అది పడడానికి సరిపోయిందని అనుకున్నాను. అండ్ ఇక్కడ కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. దీన్ని చీలికలుగా చేసి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా అయినా కుక్ అయిపోతాయి. చెప్పాను కదా మొత్తం పొంగిపోయిందండి పప్పు. నేను వెళ్ళి గోంగూర అంతా క్లీన్ చేసుకుని వచ్చేలోపు ఇదంతా పొంగిపోయిందనమాట పప్పు. సో మూత తీసి పక్కన పెట్టేసి నాకు అది సరే అంతా కుక్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు దాన్ని అలా చూస్తూ. అందుకే ముందు అది స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ కుక్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడైతే గోంగూర అంతా క్లీన్ చేసుకుని వచ్చేసాను. 1 వీక్ అయిపోతుంది కదా, కొంచెం ఎక్కువ ఆకు అనేది పాడైపోయింది అనమాట. సో బాగున్న వరకే తీసాను, అని మాకు సరిపోతుంది అది. అండ్ ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను క్లాత్ తీసుకొని. వెంటనే క్లీన్ చేసేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. మనకు వంట అయిన తర్వాత అయితే మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ స్టవ్ని నేను ఎన్నిసార్లు క్లీన్గా పెట్టుకుందాం అన్నది ఎప్పుడు అట్టర్ ఫ్లాపే అవుతుందండి. నేను ఎంత క్లీన్గా చూసుకుందాం అనుకుంటానో అదంతా ఏడిపిస్తూ ఉంటుంది నన్ను. ఇక్కడైతే గ్లాస్ కదా, అందుకే కొంచెం క్లీన్ అయిపోతుంది త్వరగానే. ఇది కొంచెం ఎండిపోయిన తర్వాత అయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ దాన్ని వేసి తోమడం అన్నీ చాలా పెద్ద పనులు అనమాట. అందుకే ఇక్కడ నేను నా మనసు ఒప్పక పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది క్లీన్ చేసేస్తున్నాను. కొన్ని టైమ్స్ ఎంత క్లీన్గా నీట్గా చేద్దాం అనుకుంటామో అంతే ఎక్కువ పని అనేది మనకు పడుతుంది కదా. అండ్ ఇక్కడైతే మళ్ళీ స్టవ్ మీద పప్పు అనేది పెట్టేశాను. గిన్నెని అయితే ఇగ్నోర్ చేయండి, ఇంకా పప్పు పొంగిపోయింది కదా, నేనైతే మళ్ళీ మార్చలేనది. అండ్ ఇక్కడ పప్పు అయితే 50% ఉడికిపోయిందండి. ఇంకొంచెం మెత్తగా అయితే మనం గోంగూర అనేది వేసుకుని అది కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరికి పప్పు గోంగూర అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా ఇష్టమే. ఎంతైనా గోదావరి వాళ్ళం కదా, మనకి గోంగూర వాల్యూ బాగా తెలుసు. ఎంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఎంత ఏ సమస్య అయినా కానీ నేను అస్సలు గోంగూరని అవాయిడ్ చేయను అనమాట. నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఆకు వేసేసిన తర్వాత శుభ్రంగా బాగా కలిపేసుకుంటే మనకి ఇది 2 ఈక్వల్గా బాయిల్ అవుతాయి అన్నమాట, కుక్ అవుతాయి. అండ్ మనకి ఇందులో వాటర్ కావాల్సి వస్తే మళ్ళీ మనం వాటర్ అనేది యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇదే వాటర్లో అవ్వాలంటే అది మాడిపోతుంది. చెప్పాను కదా క్వాంటిటీ అంతా నాకు అంత క్లియర్గా తెలీదు. మనకి జనరల్గా తెలిసిపోతుంది కదా పప్పు అనేది ఉడకడానికి ఎంత వాటర్ పడుతుంది అనేది. సో ఆ వాటర్ అయితే సరిపోతుంది. నేను మళ్ళీ 2 టైమ్స్ యాడ్ చేశాను. వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇదైతే కొంచెం కుక్ అయిపోయిందండి. దీనిలోనే మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో దాన్ని ఉప్పు కారం వేసుకున్న తర్వాత నేను దాన్ని బాగా పప్పు గుత్తితో మెదుపుకొని తీసుకొని వచ్చేసాను. అండ్ ఇంకా అందరికీ తెలిసిందే కదా పోపు అనేది పెట్టేస్తున్నాను. పోపులో జీలకర్ర, వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇంతేనండి. ఆవాలు కూడా వేసుకుంటారు. సో నేను దీన్ని పోపు అనేది పెట్టేస్తే మనకి గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది.
చాలా ఈజీగానే ఉంటుంది. బట్ ఏంటంటే టైం టేకెన్ అనమాట. ఎక్కువ టైం మనకి ఎక్కడ పడుతుంది అంటే ఆ గోంగూర పప్పు రెండు కలిపినప్పుడు అది కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. నాకైతే అరౌండ్ నేను నార్మల్గా చేస్తున్నాను కాబట్టి ఒక 40 మినిట్స్ అట్లా పట్టింది. కుక్కర్లో వాళ్ళకి కొంచెం తొందరగా అనేది కుక్ అవుతుంది. బట్ మా ఇంట్లో ఇంకా కుక్కర్ లేదు, ఇద్దరమే కదా, సో అందుకే నేను నార్మల్గానే కుక్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను పోపు అనేది పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇందులోనే జీలకర్ర, నేను నార్మల్గానే కొంచెం జీలకర్ర అనేది ఎక్కువ యూస్ చేస్తానండి, డైజెషన్కి మంచిది కదా. సో నేను ఇక్కడ జీలకర్ర వేసాను. నెక్స్ట్ పోపులు కూడా వేసుకుంటారు, బట్ నాకు శనగపప్పు అవి ఇష్టం ఉండదు ఇలాంటి పోపులకి, అందుకే నేను ఓన్లీ ఆవాలు అనేవి పోపులో వేస్తున్నాను. కొంచెం జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, నెక్స్ట్ 2 వెల్లుల్లిపాయలు బాగా దంచి వేస్తాను అనమాట. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి, ఇక్కడ ఇవి ఫ్రై అయ్యేలోపు నేను పక్కన వెల్లుల్లిపాయలు అనేవి చితకొడుతున్నాను అనమాట. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇవాళ ఈ వీడియోకి నేను కనీసం ఒక 10 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ అనేది చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మీకేమీ ఒక ఇబ్బంది ఏమి ఉండదండి. నాకైతే కొంచెం హ్యాపీగా బూస్టప్ అనమాట. అండ్ మన వీడియోస్ ఇంకా కొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి కదా, సో నాకు దానివల్ల ఇంత కష్టపడినందుకు ఏదో ఒకటి ఆ లైక్స్ చూసైనా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేనండి. ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి డైలీ, బట్ సబ్స్క్రిప్షన్స్ అవుతున్నాయి కానీ అన్ని లైక్స్ అయితే డైలీ రావట్లేదు వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ని నాకు ఇలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కరివేపాకు అనేది వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి, ఇంకా మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా మెదుపుకొని ఉంచింది పక్కన, సో దాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది కదా, చిటపటామంది మీద పడినాయి అనమాట. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు వీడియోస్ అనేవి కనిపిస్తాయి. 1 lakh వ్యూస్ వరకు వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. మీకు నచ్చుతాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, చెక్ చేయండి ఛానల్ని. అండ్ ఇక్కడ పోపు అనేది బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో ముందే పెట్టుకున్న పప్పు అనేది ఇందులో వేసేస్తున్నాను. మనకి పోపు అనేది బాగా ఫ్రై అయ్యి హై ఫ్లేమ్లోనే మనం పోపు అనేది వేసుకోవాలంటండి, మా అమ్మ చెప్పింది. నాకు తెలియక ఫస్ట్లో అది హీట్ అవ్వకుండా వేసేసేదాన్ని. ఇలాగ మనకి పోపు అనేది వేయగానే బయటికి ఎలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట, అంత వేడిగా ఉండాలి నూనె అనేది. సో ఇక్కడ పోపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి ఇవాళ మా లంచ్. రైస్ అండ్ గోంగూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. నాకు ఆకుకూరలు అన్నింటిలో కల్లా గోంగూర పప్పు అంటేనే చాలా ఇష్టం. అండ్ మీకు ఆకుకూరల్లో పప్పులో ఏ ఆకుకూర అయితే వేయడం ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.